అంటే వెబ్ సిరీస్‌కి ఎలా ఆఫర్ వచ్చింది? నీతో జతగా అని చెప్పి మేము ఒక సిరీస్ ప్రొడ్యూస్ చేసాం. సింగింగ్ అనేది చాలా టఫ్ విషయం. కొన్ని సాంగ్స్ మర్చిపోతుంటాను నేను లిరిక్స్. ఎక్కువ స్టేజ్ షోస్‌లో ఏ పాటలు పాడుతుంటారు? అందమైన పిల్ల. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. ఈరోజు నేను ఒక స్పెషల్ గెస్ట్ ఉండండి. ఆ గెస్ట్ ఎవరో కాదు, యాక్టర్ అండ్ సింగర్ మన కార్తిక్ గారు మనతో ఉన్నారు. ఇప్పుడు ఏ ప్రాజెక్ట్ చేస్తున్నారు? ఇప్పుడు కరెంట్లీ మొన్నే వెబ్ సిరీస్ కంప్లీట్ అయింది, ఫేమస్ గర్ల్ ఫ్రెండ్ అని చెప్పి. ఫేమస్ గర్ల్ ఫ్రెండ్, అది దాంట్లో లీడ్ యాక్టర్ కింద. అండ్ దాని తర్వాత ఇప్పుడు ఒక మూవీ ఒకటి సైన్ చేశాను. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. ఓకే, సో అది దాని ప్రీ ప్రొడక్షన్ వర్క్ అంత ప్రాసెస్ నడుస్తుంది. హోప్ఫుల్లీ అది కొంచెం పెద్ద లెవెల్లో ప్లాన్ చేస్తున్నాము. హోప్ఫుల్లీ ఇట్ విల్ హ్యాపెన్. ఓకే, మిమ్మల్ని చూస్తే ఆదిత్య హోమ్ ని చూసినట్టు అనిపిస్తుంది. లాహిర్ హీరో. అవునా, థ్యాంక్ యూ. సూపర్. ఓకే, అంటే వెబ్ సిరీస్ కి ఎలా ఆఫర్ వచ్చింది మీకు? వెబ్ సిరీస్ ఆఫర్ అంటే నేను యాక్టింగ్ ట్రై చేద్దాము అన్న దీంట్లో జోరుగా హుషారుగా అని చెప్పి డైరెక్టర్ అను ప్రసాద్ గారు చేశారనమాట. ఆ దీంట్లో ఆయనతో మాకు ఎప్పటి నుంచో ట్రావెల్ ఉంది. నీతో జతగా అని చెప్పి మేము ఒక సిరీస్ ప్రొడ్యూస్ చేసాం ఆయనతో కలిపి. సో ప్రొడ్యూస్ చేసిన దీంట్లో ఆయనే నేను ఎప్పుడైతే ఇండియాలో ఉన్నానని చెప్పానో ఇలా మనం ఒక సిరీస్ కలిపి చేద్దాము ఇది అని చెప్పి ఒక స్టోరీ చెప్పారు. అలా 3-4 స్టోరీస్ విన్నాము. దాంట్లో ఈ స్టోరీ నాకు పర్టికులర్లీ ఎంటర్టైనింగ్ గా చాలా బాగుంది అండ్ నా ఏజ్ తగ్గట్టు ఉంది ఇది అని చెప్పి ఫేమస్ గర్ల్ ఫ్రెండ్ అలా స్టార్ట్ అయింది అనమాట. స్టార్ట్ అయ్యి అట్లా ఇంకా షూటింగ్ కంప్లీట్ చేయడం అంతా జరిగింది, అయిపోయింది. సూపర్. రిలీజ్ అయిందండి? ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ అయింది, మంచి రెస్పాన్స్ వచ్చింది. ఓకే, ఇప్పుడు ఫేమస్ గర్ల్ ఫ్రెండ్. మళ్ళీ మీరు ఫేమస్ బాయ్ ఫ్రెండ్ గా ఎవరెవరికి అయ్యారు, ఎంత మందిని అయ్యారు? ఫేమస్ బాయ్ ఫ్రెండ్ ఏం ప్రపోజల్స్ ఎలా వస్తున్నాయి మళ్ళీ మీకు? ప్రపోజల్స్ అంటే అలాంటివి వస్తే చాలా కానీ ఇన్స్టాలో బాగా వస్తాయా, లేకుంటే వెళ్ళిన షోలో ఎవరైనా ప్రపోజ్ చేస్తుంటారా? కొన్ని వెళ్ళిన షోస్ లో చేసిన వాళ్ళు ఉన్నారు అండ్ ఇన్స్టాగ్రామ్ లో వస్తుంటాయి. ఎవరు నచ్చలేదు ఇప్పటివరకు మీకు? నాకు అంటే నేను అంత దృష్టితో ఎప్పుడు చూడలేదు. మళ్ళీ ఏ దృష్టితో చూస్తారా? నేను అంతా నాకు ఐ లవ్ యూ చెప్పినా కూడా నేను థ్యాంక్ యూ అని చెప్పేసి నేను కాంప్లిమెంట్. పెద్దవాడే చెప్తారు థ్యాంక్ యూ అని. ఓకే, అంటే ఇండస్ట్రీలో మనం చూస్తే కన్నా సింగింగ్ అనేది చాలా టఫ్ విషయం. అందరికి సింగింగ్, డబ్బింగ్ అని సింగింగ్ అని యాక్టర్లు చాలా మంది ఉంటారు. సింగింగ్ అని డబ్బింగ్ అని వేరే లెవెల్ ఉంటుంది. స్టేజ్ మీద మనం ఆ పాట గుర్తుపెట్టుకోవాలి, తర్వాత మనం స్టెప్ బై స్టెప్ ఏదే పాట చెప్తున్నారో ఆ పాటకు తగ్గట్టు మనం పాడాలి. అలాంటి టైంలో ఏమైనా డిఫికల్టీ ఏమైనా ఫేస్ చేశారా? కొన్నిసార్లు అంటే నేను స్టేజ్ మీద ఉన్నప్పుడు కొన్ని ఫన్నీ ఇన్సిడెంట్స్ జరుగుతుంది. అంటే ఎలా అంటే కొన్ని సాంగ్స్ మర్చిపోతుంటాను నేను లిరిక్స్. అప్పుడు అలాంటి టైంలో ఏం చేస్తాను, నాకు నా సొంత లిరిక్స్ నేను పాడేస్తూ ఉంటాను. అంటే అవతల వాళ్ళకి అర్థం కాకుండా నా సొంత లిరిక్స్ పెట్టేసి పాడేస్తూ ఉంటాను అనమాట. మళ్ళీ కవరప్ చేసి మళ్ళీ బ్యాక్ వచ్చి లిరిక్స్ చూసుకొని ఓకే అని చెప్పి కవరప్ చేసుకుంటూ చాలా జరుగుతుంటాయి అలా. బట్ మాక్సిమం టైమ్స్ ఐ ట్రై టు రిమెంబర్ ద లిరిక్స్. కానీ ఎందుకంటే స్టేజ్ అది లైవ్ కాబట్టి అందరు జనాలు ఆడియన్స్ ఉంటారు కాబట్టి మనం దాన్ని చేస్తుండాలి. ఒకటే సాంగ్ కాదు కదా. ఎన్ని సాంగ్స్ ఒక్కొక్క స్టేజ్ షో అంటే ఎన్ని సాంగ్స్ మనం పాడతాము? డిపెండ్స్ ఆన్ ద టైమ్ అండి. అంటే 2 hours షో అంటే ఒకటి, 1 hour షో అంటే మేము సెట్ లాగా పెట్టుకుంటాం అనమాట. 2 hour షో అంటే ఒక 15 to 16 సాంగ్స్ అట్లా. 1 hour షో అంటే ఒక 8 to 10 సాంగ్స్. 10 సాంగ్స్. ఓకే, మాకోసం ఒక సాంగ్ పాడరా? మీకోసమా? యా షూర్. అంటే ఎలాంటి సాంగ్ కావాలనుకుంటున్నారు? ఏదైనా, యువర్ విష్. ఇటురా వినాగాజు బొమ్మ నేనే నాన్న ఎద నీకు ఉయ్యాల కొమ్మ నిన్ను పేచెయ్యే ప్రేమ ఆడుకో నా గుండెపైనే వాలిపో ఈ గూటిలోనే దూరం పోబోకుమా. వావ్, సూపర్. మెలోడీ సాంగ్స్ ఎక్కువ పాడుతుంటారా? మెలోడీ, ఫాస్ట్ నెంబర్స్ కూడా ఎక్కువ పాడుతుంటారు. ఓకే, ఎక్కువ స్టేజ్ షోస్ లో ఏ పాటలు పాడుతుంటారు?
ఎక్కువ స్టేజ్ షోస్ లో. నాది ఎట్లా ఉండేదంటే టైం టు టైం మారింది అనమాట. ఒక టైంలో ఫాలో సాంగ్ ఉండేది జూనియర్ ఎన్టీఆర్ గారిది. అవును, అది ఒక కంటిన్యూస్ అడిగేవారు అనమాట, ఎక్కడికి వెళ్ళినా అది పాడమని అడిగేవారు. తర్వాత మళ్ళీ ఇంకేం కావాలి సాంగ్ వచ్చి ఆ సాంగ్ ఎక్కడికి వెళ్ళినా అడిగేవారు. సూపర్ హిట్ సాంగ్స్. సామాజిక వర్గం ఒక టైం పీరియడ్ లో బాగా నచ్చడంతో జనాలకి అది అడిగేవారు. అట్లా మారుతూ వచ్చింది అనమాట. మా కోసం ఫాలో చాలా రోజులైంది నిజంగా ఇది. ఇది అందమైన పిల్ల నువ్వు ఎక్కడికెళ్ళినా నా వల్ల I wanna follow you. I wanna follow you. వావ్, సూపర్ సూపర్. అందుకోసం మీకు అందరు ఫాలో అయిపోతుంటారు. ఓకే, యాక్టింగ్ కెరియర్ ఎలా ఉంది? యాక్టింగ్ కెరియర్ సో ఫార్ ఇట్స్ ట్రీటింగ్ మీ గుడ్. అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా ఇప్పుడు నా వెబ్ సిరీస్ దీంట్లో ఎవరు చూసినా కూడా చాలా బాగా చేశాను, చాలా మంచి పాజిటివ్ రెస్పాన్సెస్ వస్తున్నాయి. సో ఇప్పుడే జర్నీ స్టార్ట్ అయింది కాబట్టి ముందు ఇంకా జనాలు ఎంతో మంది జనాలకి నేను వెళ్ళాలి రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను. చూడాలి మరి ఎలా వస్తుందో. ఎలాంటి ప్రాజెక్ట్స్ మీకు అంటే ఎలాంటి క్యారెక్టర్స్ చేయాలని ఉంది మీకు? అంటే హీరోగానే లేకుంటే ఫ్రెండ్ క్యారెక్టర్ అలాంటి ఏమైనా ఓకేనా? నాకు చిన్నప్పటి నుంచి ఐ వాంటెడ్ టు బికమ్ అన్ యాక్టర్. నాకు హీరోగానే నాకు ఇంట్రెస్ట్. సో హీరో దీంట్లోనే, బట్ ఐ వాంట్ టు డూ మీనింగ్ఫుల్ ప్రాజెక్ట్స్ ఫస్ట్ థింగ్. అంటే ఏదో ర్యాండమ్ గా వచ్చి అలా కాకుండా స్టోరీ బేస్డ్ గా మంచి స్టోరీ ఉండాలి. అలాగని నాకు చిన్నప్పటి నుంచి కమర్షియల్ సినిమాలు అంటే కూడా ఇష్టం నాకు. సో నాకు ఆ కమర్షియల్నెస్ ఉంటూనే, ఆ స్కేల్ ఉంటూనే కూడా ఐ వాంట్ టు డూ మీనింగ్ఫుల్ కంటెంట్స్, కంటెంట్ ఉన్న ప్రాజెక్ట్స్ చేయాలని. ఒకవేళ దీంట్లో బిజీ అయిపోతే సింగింగ్ కి ఏమంటారు మీరు? సింగింగ్ లైఫ్ కి అలా ఏం లేదు, రెండు బ్యాలెన్స్ చేస్తారా? రెండు అంటే నాకు యాక్టింగ్ ఎంత ఇదో సింగింగ్ కూడా అంతే ఇది. సో నా సింగింగ్ యూజ్ చేసుకుంటూ నేను యాక్టింగ్ వచ్చాను. సో నా యాక్టింగ్ దీంట్లో కూడా నేను సింగింగ్ ఎప్పుడు వదిలిపెట్టిన అనమాట. నా ప్రమోషన్స్ లో దీంట్లో వేర్ ఎవర్ పాసిబుల్ ఐ. ఓకే, ఇప్పుడు హీరోగా చేస్తున్న మూవీలో మీకు ఏమైనా సాంగ్స్ పాడే అవకాశం ఏమైనా ఉందా? అది రివీల్ చేయొచ్చో లేదో తెలియదు కానీ ఒక సాంగ్ అయితే డెఫినెట్. ఓ సూపర్. అంటే మన మూవీలో మనం పాడడం అంటే చాలా గ్రేట్ కదా అది, మన వాయిస్. ఓకే సూపర్. అంటే స్టోరీస్ అంటే ఇంకా అంటే మీకు ఇండస్ట్రీలో ఎవరైనా పరిచయం ఉందా? ఇండస్ట్రీలో అంటే ఫస్ట్ మాకు పెద్దగా బ్యాక్గ్రౌండ్ అంటూ ఏం లేదు, పరిచయం ఉండడం కానీ. బట్ మై మదర్ ఇస్ డైరెక్టర్ ఫర్ ద ఫిల్మ్. సో ఇప్పుడు నేను చేసే ప్రాజెక్ట్ కి. ఓకే. సో నా మామ్ ఇస్ డైరెక్టర్. ఫస్ట్ మేము యుఎస్ లో ఉన్నప్పుడు ఒక ఇండిపెండెంట్ ప్రాజెక్ట్ చేసాం, మాయా అని చెప్పి. సో అది కోవిడ్ టైంలో మేము ఏదో సరదాగా చేసుకున్న ప్రాజెక్ట్. అది కాస్త బాగా రావడంతో మాకు దిల్ రాజు గారి సపోర్ట్ కానీ, లేకపోతే డైరెక్టర్ మారుతి గారు కానీ, రాజ్ కందుకూరి గారు కానీ, జగపత్ బాబు గారు కానీ, ఇండస్ట్రీ నుంచి మంచి సపోర్ట్ వచ్చింది ఆ మూవీకి. అంటే దిల్ రాజు గారు ఇండియా దీనికి లాంచ్ చేయడము, మారుతి గారు టీజర్ లాంచ్ చేయడము, అట్లా జగపత్ బాబు గారు ట్రైలర్, అట్లా మాకు మంచి సపోర్ట్ వచ్చింది అనమాట. అట్లా ట్రావెల్ అనేది కుదిరింది. ఇప్పుడు మూవీ దీంట్లో చాలా మంది సపోర్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు మారుతి గారు కానీ వీళ్ళందరూ కూడా మంచి సపోర్ట్ ఉంది. మాయా అంటే మన వచ్చిన మాయనా వేరేదా మీది? వేరేది 2021 లో వచ్చిన మాయా. ఓకే, దాని రెస్పాన్స్ వచ్చింది మంచి. మీ మదర్ కూడా ఇండస్ట్రీ ఇంట్రెస్ట్? డైరెక్షన్ ఇంట్రెస్ట్. ఇప్పుడు కొడుకు మీదనే చేస్తున్నారు అన్నమాట డైరెక్షన్, అబ్బాయితోని. ఎలా ఫీల్ అవుతున్నారు? ఒక మదర్ మనకు డైరెక్ట్ అంటే మదర్ లైఫ్ లో డైరెక్షన్ ఇస్తుంటారు, ఇలా మూవీలో డైరెక్షన్ అంటే ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? హ్యాపీ అండి. అంటే నేను ఒకటే ఫీల్ అవుతాను, మదర్ కి ప్యాషన్ ఉంది. అండ్ చాలా మంది ఏంటంటే లేడీస్ వద్దు సినిమాల్లోకి వద్దు అని చాలా మంది అంటూ ఉంటారు. అండ్ మా మదర్ కూడా చాలా మంది సజెషన్ ఇచ్చారు, వద్దు ఇట్స్ హార్డ్ ఫీల్డ్ అని. బట్ అప్పుడు నేను కూడా ఇవ్వడం జరిగింది, ఇది ఎట్లా ఉంటుందో తెలియదు ఇది అని చెప్పి. బట్ ఐ సా హర్ ప్యాషన్. అంటే ఎంత చాలా కష్టపడతారు, అంటే సినిమా తీయాలి, ఒక మంచి కథ చెప్పాలి అని చెప్పి. అంటే చిన్నప్పటి నుంచి సినిమాలు చూస్తూ ఉంటారు కానీ స్ట్రైక్ అయింది యుఎస్ లో ఉన్నప్పుడు నేను డైరెక్షన్ చేయాలని. అట్లా ఇంకా ఓకే, నాకు ప్యాషన్ ఉంది, నీకు ప్యాషన్ ఉంది, లెట్స్ ఇద్దరు కలిపి ట్రావెల్ అవుదాం, ఇద్దరం కలిపి చేసుకుందాం ఇది అని చెప్పే. దీంట్లో ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఐఎమ్ ఇన్ మై కంఫర్టబుల్ స్పేస్ ఇప్పుడు దీంట్లో. ఎందుకంటే ఇద్దరు మాట్లాడుకుంటే ఇంట్లో కూడా అదే టాపిక్ ఉంటుంది కాబట్టి.
మదర్ ఏమైనా ఇంతకుముందు ఏమైనా వర్క్ చేశారా ఇండస్ట్రీలో, లేకపోతే ఇదే ఫస్ట్ ప్రాజెక్ట్? అంటే ఫిల్మ్ గా థియేటర్కల్ ఫిల్మ్ గా ఇదే ఫస్ట్ ప్రాజెక్ట్. ఓకే, ఇంతకుముందు ఏం చేశారు? ఇంతకు ముందు మాయా అని చెప్పి చేశారు. ఓకే, డైరెక్షన్ నాలెడ్జ్ ఉంది అబ్బాయికి, ఏమో సింగింగ్, యాక్టర్. డాడ్ ఏం చేస్తారు? డాడ్ రియల్ ఎస్టేట్ లో ఉన్నారు వైజాగ్ లో, కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో. అండ్ ఇప్పుడు మా మూవీకి ప్రొడ్యూసింగ్, పార్ట్ ప్రొడ్యూసింగ్ నాన్నగారు చేస్తున్నారు. సూపర్.